హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ గౌరవకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్. గైస్, ఈరోజు వీడియోలో మనము మహా అవతార్ లక్ష్మీ నరసింహ మూవీకి సంబంధించి 38 రోజుల కలెక్షన్ గురించి, అలాగే కూలీ మూవీకి సంబంధించి వార్ 2 మూవీకి సంబంధించి 18 డేస్ కలెక్షన్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో ముందుగా మహా అవతార్ లక్ష్మీ నరసింహ మూవీ ఈ 38 రోజుల్లో కూడా అద్భుతమైన కలెక్షన్ తీసుకొస్తుంది. ఈరోజు ఈ సినిమా కలెక్షన్స్ మనం వార్ 2 కూలీ మూవీ కంటే కూడా ఎక్కువ కలెక్షన్స్ వస్తున్నాయి. మరి ఈ 38 రోజుల కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి అనే విషయం గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే, ఈ సినిమా మొదటి 36 రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి అన్ని లాంగ్వేజ్ నుంచి కలిపి దాదాపుగా 239 కోట్ల 11 లక్షల రూపాయలు వసూలు చేసింది. అలాగే 37 రోజు అంటే నిన్న సాటర్డే ఆఫ్ హాలిడే కాబట్టి దాదాపు 2 కోట్ల 58 లక్షల రూపాయలని ఈ సినిమా వసూలు చేయడం జరిగింది. అలాగే ఈ రోజు ఇప్పటివరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం మీరు సండే ఫుల్ హాలిడే కాబట్టి దాదాపు 3 కోట్ల 10 లక్షల రూపాయలను అయితే వసూలు చేస్తుంది. సో ఫైనల్గా ఈ సినిమా మొదటి 38 రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 244 కోట్ల 79 లక్షల రూపాయలు వసూలు చేస్తుంది. అలాగే ఈ సినిమా ఆల్ ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 293 కోట్ల 74 లక్షల రూపాయలను వసూలు చేస్తుంది. సో కేవలం 4 కోట్లతో నిర్మించిన మహా అవతార్ లక్ష్మీ నరసింహ సినిమా మొదటి 38 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా 320 కోట్ల 65 లక్షల రూపాయలను అయితే వసూలు చేస్తుంది. సినిమా బడ్జెట్ వచ్చేసి కేవలం 4 కోట్ల రూపాయలే. సినిమా దాదాపు 300 కోట్ల పైగా వసూలు చేసింది. ఈ సినిమా ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ కూడా కాదు, మెగా బ్లాక్ బస్టర్ సినిమా మహా అవతార్ లక్ష్మీ నరసింహ సినిమా. సో మనకు ఫ్యూచర్లో వచ్చే పరశురామ్ సిరీస్లో ప్రభాస్ గారి ఫేస్ని CGIతో యాడ్ చేస్తున్నారు కాబట్టి ఆ సినిమాకి ఇంతకంటే ఎక్కువ కలెక్షన్స్ వచ్చే అవకాశం అయితే ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి లోకేష్ కనకరాజ్ డైరెక్షన్లో మన రజనీకాంత్ గారు నటించిన కూలీ మూవీకి సంబంధించి 18 రోజుల కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయనే విషయం గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే, ఈ సినిమా మొదటి 16 రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి అన్ని లాంగ్వేజ్ నుంచి కలిపి దాదాపుగా 278 కోట్ల 15 లక్షల రూపాయలు వసూలు చేస్తుంది. అలాగే నిన్న సాటర్డే ఆఫ్ హాలిడే కాబట్టి దాదాపుగా 2 కోట్ల 53 లక్షల రూపాయలు వసూలు చేస్తుంది. అలాగే ఈ రోజు ఇప్పటివరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం దాదాపుగా 2 కోట్ల 85 లక్షల రూపాయలు ఈ సినిమా వసూలు చేస్తుంది. సో ఫైనల్గా ఈ సినిమా మొదటి 18 రోజుల్లో అన్ని లాంగ్వేజ్ల నుంచి ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 283 కోట్ల 53 లక్షల రూపాయలు వసూలు చేస్తుంది. అలాగే ఈ సినిమా ఆల్ ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 340 కోట్ల 22 లక్షల రూపాయలు వసూలు చేస్తుంది. సో ఫైనల్గా లోకేష్ కనకరాజ్ డైరెక్షన్లో రజనీకాంత్ గారు నటించిన కూలీ సినిమా మొదటి 18 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 517 కోట్ల 48 లక్షల రూపాయలు వసూలు చేస్తుంది. సినిమా బడ్జెట్ వచ్చేసి 375 కోట్లు. ఆ పరంగా చూస్తే సినిమా బడ్జెట్కు మించి వసూలు చేయడం జరిగింది. సో వచ్చేసి అయాన్ ముఖర్జీ డైరెక్షన్లో ఎన్టీఆర్ గారు, రితిక్ రోషన్ గారు నటించిన వార్ 2 మూవీకి సంబంధించి కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి అనే విషయం గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే, ఈ సినిమా మొదటి 16 రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి అన్ని లాంగ్వేజ్ నుంచి కలిపి దాదాపుగా 247 కోట్ల 51 లక్షల రూపాయలు వసూలు చేసింది. అలాగే నిన్న సాటర్డే ఆఫ్ హాలిడే కాబట్టి దాదాపు 1,38 లక్షల రూపాయలు వసూలు చేసింది. అలాగే ఈ రోజు ఇప్పటివరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం మీరు సండే ఫుల్ హాలిడే కాబట్టి దాదాపు 1,50 లక్షల రూపాయలు అయితే వసూలు చేస్తుంది. అలాగే బాలీవుడ్లో చాలా సినిమాలు రిలీజ్ కావడం జరిగింది కాబట్టి సినిమా స్క్రీన్స్ కూడా కొద్దిగా తగ్గడం జరిగింది. సో ఫైనల్గా ఈ సినిమా మొదటి 18 రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి అన్ని లాంగ్వేజ్ నుంచి కలిపి దాదాపుగా 250 కోట్ల 39 లక్షల రూపాయలు వసూలు చేస్తుంది. అలాగే ఈ సినిమా ఆల్ ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 302 కోట్ల 27 లక్షల రూపాయలు వసూలు చేస్తుంది. సో ఫైనల్గా అయాన్ ముఖర్జీ డైరెక్షన్లో ఎన్టీఆర్ గారు ఇంకా రితిక్ రోషన్ గారు నడిచిన వార్ 2 సినిమా 381 కోట్ల 74 లక్షల రూపాయలని మొదటి 18 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా వసూలు చేయడం జరిగింది. సినిమా బడ్జెట్ వచ్చేసి 400 కోట్ల రూపాయలు. అండ్ సెప్టెంబర్ 5 నుంచి చాలా సినిమాలు ఇంకా రిలీజ్ ఉన్నాయి కాబట్టి అప్పట్లోపల ఈ సినిమా 400 కోట్లలో అడుగు పెడుతుందా లేదా అనేది చూడాలి. సో ఫైనల్గా ఈ సినిమాలు 2 సినిమాలు కూడా కూలీ సినిమా ఇంకా వార్ 2 సినిమా మిక్స్డ్ టాక్తో రావడం జరిగింది. సో మిక్స్డ్ టాక్తో వచ్చినా సరే కూలీ సినిమా 500 కోట్ల క్లబ్లో చేరింది. అండ్ వార్ 2 సినిమా ఇంకో వారం గడిస్తే ఒక 400 కోట్ల వరకు ఈజీగా వెళ్ళే అవకాశం ఉంది. సో ఫైనల్గా ఏదన్నమాట మహా అవతార్ లక్ష్మీ నరసింహ మూవీకి సంబంధించి, కూలీ మూవీకి సంబంధించి, వార్ 2 మూవీకి సంబంధించి కలెక్షన్ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. సో ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి.